దయచేసి. దేవాది దేవుడు చేస్తున్న ప్రతి కార్యము అనేక పర్యాయములు మనం త్రొట్టిల్లిపోయినా కూడా స్టిల్ ఆయన మనల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న దేవుడిగా మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అండ్ ఆల్సో ఆన్ ది December 31st of 2024 ఏ ప్రాఫిటిక్ అయితే చేశామో ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అవునా? ఒక్కొక్కటి వాయిలెన్స్ రూపంలో ప్రపంచంలో అనేకమైన వాయిలెన్స్ జరుగుతుంది. పోయిన పాస్ట్ వీక్ కాకుండా పాస్ట్ వీక్లో కూడా ఒక మాట మాట్లాడాను. ఐ సీ ద ఎయిర్ప్లేన్స్ వాజ్ గోయింగ్ టు బి క్రాఫ్టెడ్. సో అది 24 సంవత్సరాల నుండి ఒక్క ప్లేన్ కూడా క్రాష్ అవ్వలేదు. బట్ ఈ సంవత్సరంలో జరుగుతుందని దేవుడు పలికాడు. జరుగుతుంది. ఇంకా 2 జరిగాయి. ఇంకా అనేకమైన దేశంలో కూడా జరగబోతూనే ఉంటాయి. సో ఇది వాయిలెన్స్. ఇది దేవుని చిత్త ప్రకారం, నియమం ప్రకారం ఈ సంవత్సరంలో వాయిలెన్స్ అనేది జరగాలని ఆయన నిశ్చయించాడు. జరుగుతారు. ఆ వాయిలెన్స్ మీ దగ్గరికి రావద్దనేదే నా బాధ, నా ఆశ. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరుగుతుంది, అది మన దగ్గరికి రావద్దు. మన దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా దిగజారిపోతాం, విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. రాకమునిపే మనం బలమైన వ్యక్తులుగా దేవుని యొక్క సన్నిధిలో సావాసము కలిగిన వారిగా జీవించుటకు ఆయన కృపనిస్తే కనుక ఆ కృపని ఉపయోగిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా అలాంటి అపాయము, అలాంటి విధమైన వాయిలెన్స్ అనేది మన దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. లెట్ యువర్ ఫ్యామిలీ బి ప్రొటెక్టెడ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మీ కుటుంబము యేసుక్రీస్తులో కాపాడబడును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఎంతమందికి ఇంట్రెస్ట్ వాక్యం? రైట్. 1 సామ్యుయేలు గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. 1 సామ్యుయేలు 17వ అధ్యాయం 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడను ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికిము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలోకిటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. సౌలును వారును ఇజ్రాయేలులందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అర్చుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. సో దిస్ ఎ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. బాగా వినండి. మీకు అందరికీ అర్థమవుతే కుటుంబాలు భవిష్యత్ జ్ఞానం అనేది మీకు తెలియపరచబడతారు. హల్లెలూయా. సో యెషయి ఆయన దావీదు యొక్క తండ్రి. సో దావీదుకు అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా సో దావీదు చేసే పని ఏంటంటే గొర్రెలను కాస్తుంటాడు. సో వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యుద్ధశూరులాగా కనబడుతున్నారు కాబట్టి వాళ్ళ బ్రదర్స్ అంతా పెద్ద పెద్ద యుద్ధంలో ఏవైతే అప్పటి కాలంలో రాజులు యుద్ధాలు చేస్తారో రాజుల పక్కలో వీళ్ళు ఉండి యుద్ధాల్లో పాల్గొనేవారు వాళ్ళ అన్నలంతా. ఈయనొక్కడే కుటుంబంలో 9 మంది ఉన్నప్పటికీ ఆ 9 మంది యుద్ధానికి వెళ్ళినప్పటికీ ఈయనొక్కడు మాత్రము ఆ గొర్రెలను కాస్తూ గొర్రెలను మేపుతూ దాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటూ కంప్లీట్గా ఆయన సంవత్సరాలు దాంట్లోనే గడుపుతూ ఉండేవాడు దావీదు. అలాంటి దావీదుకు దేవుడి యొక్క కటాక్షము, దేవుడి యొక్క కనికరం ఎలా చూపించబడిందో మనకు అర్థం అవ్వాలి. బికాస్ దేవాది దేవుడు ఏ అద్భుతమైన చేయగలుగుతాడు. కానీ అద్భుతాన్ని పొందుకునే ముందు మనం ఎలా ఉండాలా, ఏ నియమము చొప్పున బ్రతుకుతే ఆయన అద్భుతాన్ని పొందగలుగుతాం, సక్సెస్ ఎలా వస్తుంది, ఏ ఫార్ములా ఏ నియమం బట్టి ఏం చేస్తే అది వస్తుందో మీకు వివరణ ఇస్తాను. అక్కడ దావీదు వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే ఈయన ఇంకా గొర్రెలు మేపేవాడు కాబట్టి అక్కడ వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా యుద్ధంలో పాల్గొనేవారు కనుక వాళ్ళకు ఆహారం కోసము వాళ్ళకు మంచి స్పెషల్ భోజనం ఉంటే జర కండలు పెరుగుతాయి, బలమైన శక్తి వాళ్ళ శరీరంలో వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ తండ్రి గారు ఏం చేస్తారంటే దావీదుని పిలిచి, అయ్యా ఇది తీసుకొని వెళ్ళి మీ అన్నలకి ఇవ్వనని అంటాడు. ఏమేమి ఒకసారి చదవన్నారు. ఏ భోజనము చూద్దాము. ఒక తూమెడు ఈ 10 రొట్టెలను దండులోనున్న నీ సహోదరుల దగ్గర త్వరగా పోము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదని సంగతి తెలుసుకుని. జున్ను రొట్టెలు. సో సరి అయిన విధానంలో ఉన్న అంటే మానవ శరీరానికి కావాల్సిన శక్తి దాంట్లో ఉందని అప్పట్లో వాళ్ళు కనుక్కొని
ఆ ఆహారాన్ని ఇచ్చి పంపించాడు దావీదుతో. హల్లెలూయ. ఇప్పుడు వినండి. సో దావీదుతో ఎప్పుడైతే వాళ్ళ తండ్రి గారు మీ అన్నలకు ఇవ్వండి ఈ భోజనం అన్నప్పుడు, ఆయన నేను వెళ్ళను, నేను గొర్రెలను మేపాలి కదా, నా ఉద్యోగమే నేను గొర్రెలను చూసుకోవాలి, మేకలను చూసుకోవాలి, పశువులను చూసుకోవాలి, కనుక నాకు సమయం సరిపోదు, ఎవరినైనా ఉంటే పంపించు అని అనలేదు. ఏమన్నాడు అక్కడ అంటే, నేను వెళ్తా ఖచ్చితంగా. సో ఆయన వెళ్ళి ఏదో యుద్ధం చేసి గెలుస్తాడనే ఉద్దేశంతో వెళ్ళట్లేదు. సో నేను వెళ్తా, ఎందుకంటే అక్కడ జరిగే యుద్ధము ఎలా అవుతుందో నేను కూడా చూడాలని ఆశ ఉంది. సో వెళ్తా అనే ఒక సంకటము చేత, ఆయన బలమైన దృఢమైన సంకల్పం చేత ఆయన అనుకున్నాడు. సో ఆ విధానంలో వెళ్తున్నాడు. వెళ్ళే ముందు మరి గొర్రెలు మేకలు ఉన్నాయి, అవి ఎవరు చూసుకోవాలి? ఒక్కరోజు దానికి కాపరి లేకపోతే ఉంటాయా? ఉండవు. సో అక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఒకసారి చదవండి ఆ వచనం ఎక్కడుంది ఎగ్జాక్ట్గా. 20 వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఏం చేశాడు? గొర్రెలను మేకలను పశువులను ఎవరికి అప్పచెప్పాడు? గొర్రెల కాపరి. కాపరులు ఈయన కూడా ఒక కాపరి. ఈ కాపరికి ఇంకో కాపరి తెలుసు. కొన్నిసార్లు మీ ప్రొఫెషనల్గా ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఖచ్చితంగా మీ కొలీగ్స్ అనేబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు పరిచయస్తులు అయి ఉంటారు. అలా ఇప్పుడు ఈయన ప్రొఫెషనల్ ఏంది? గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరికి ఎక్కువ పరిచయాలు ఎవరు ఉంటారు? ఎందుకు ఉంటున్నారు అంటే, అలాంటి సమయంలో యుద్ధం వెళ్ళాల్సిన సమయంలో మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఆ గొర్రెలను ఆ మేకలను ఆ పశువులను అన్నిటిని కూడా ఆ గొర్రెల కాపరునికి అప్పచెప్తున్నాడంట. ఒకసారి మళ్ళీ చదవండి, రివైండ్ ఇట్. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఏం చేస్తున్నాడు? కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. ఏం చేస్తున్నాడు? తన గొర్రెలన్నిటినీ ఒక కాపరికి అప్పచెప్పి, ఇంకా వాళ్ళ తండ్రి గారు ఏదైతే ఆజ్ఞాపించాడు, ఇది భోజనం తీసుకొని వెళ్ళి మీ సహోదరులకు ఇవ్వండి అని, ఆ ఆజ్ఞను బట్టి సో ఆ గొర్రెలన్నిటినీ ఒక కాపరికి అప్పచెప్పి ఈయన ప్రయాణం అయిపోతున్నాడంట. సో ఐ వాంట్ టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ యువర్ లైఫ్. తల్లులు కొంతమంది ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రార్థించాలని ఆశ ఉంటుంది, వాక్యాన్ని ధ్యానించే ఆశ ఉంటుంది, దేవునితో మాట్లాడాలని ఆశ ఉంటుంది, కానీ అది తీర్చబడలేకపోతారు. ఎందుకు? ఎవరు డిస్టర్బెన్స్ ఉంటారు, ఎవరు అడ్డున్నారు? చిన్న చిన్న పిల్లలు అడ్డున్నారు. ఇప్పుడు ఆయన యుద్ధంలోకి వెళ్ళడానికి ఎవరు అడ్డున్నారు దావీదుకి? కొంతమంది ఈ ఆన్సర్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు, ఎందుకు రాలేదు సార్ చర్చికి అని అంటే, బర్లునే అన్నా అని అంటారు. అయ్యా స్వామి ఏం చేస్తాం, ఏమున్నాయంట? బర్రెలు ఉన్నాయి. ఎందుకు రాలేదు అని అంటే, గొర్రెలు ఉన్నాయి. అంటే దావీదు ఒకవేళ అదే మాట అనుంటే ఆయన రాజు అవుతుండేనా చెప్పండి? ఆ యుద్ధంలోకి వెళ్ళి అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో చూడటం వల్ల ఫిలిష్తీయుడైన ఆ గొలియాతు 8-9 ఫీట్లు ఉన్నాడు ఆ వ్యక్తి, వీళ్ళనేమో చిన్నగా కనిపిస్తున్నాడు దావీదు. మరి అలాంటి వ్యక్తిని చంపాలంటే ఆ యుద్ధ స్థలములోకి వెళ్ళాలి. ఆ యుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే ఏం అడ్డున్నాయి? గొర్రెలు. మరి వాటిని నాకు అడ్డున్నాయి కాబట్టి నేను పోలేను అని అన్నాడా? ఏం చేస్తున్నాడు? అప్పగించాడు. ఈ సబ్మిటెడ్ టు సమ్వన్. ఎప్పుడైతే అప్పగించాడో ఆయనకి మార్గం సరళం చేయబడింది. మీకు ప్రార్థన చేయాలని అనిపించినప్పుడల్లా ఎవరు అడ్డుంటారు? చిన్నపిల్లలు అడ్డుంటారు. అడ్డు కాదు, బాధ్యత వాళ్ళని చూసుకోవటం. కానీ కొన్నిసార్లు ఏం చేయాలి? అప్పచెప్పాలి. కొంతమంది వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఉండరు, చిన్నపిల్లలు కాబట్టి. ఎందుకంటే అలానే వాళ్ళు పెంచిరు కాబట్టి. ఎప్పుడు తల్లి దగ్గరనే ఉన్నారనుకో పిల్లలు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. వెళ్ళినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతామా? లేదు. దేవాది దేవుడు వచ్చి నీకు లెక్క చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదంటే, ఈ చిన్న పిల్లల వల్లనే, లేకపోతే మా చిన్న పాప వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నానంటే, మరి దేవుడు ఇచ్చింది మరి శాపం అవుతుందా ఆశీర్వాదం అవుతుందా? చెప్పాలా? శాపమే అవుతుంది. ఎందుకంటే దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి దేవుని స్తుతించకపోతే, దేవుడిచ్చిన సంతానమును బట్టి దేవుని ఘనపరచకుండా, నాకు ఈ నువ్విచ్చిన సంతానాన్ని బట్టి నేను ఘనపరచలేకపోతున్నాననేది ఎలా ఉందో తెలుసా? ఆదాము అవ్వను కూడా అలానే అన్నాడంట, నేను పాపం చేయలేదు, కానీ పాపం చేయడానికి ఈ స్త్రీయే కారణం. నిన్ను స్తుతించలేకపోవడానికి కారణము ఈ స్త్రీయే. మనం కూడా తల్లులుగా తండ్రులుగా నిన్ను గణపరచలేకపోవడానికి కారణం ఈ చిన్నపిల్లలు. నేను గణపరచలేకపోవడానికి కారణము ఇది. కొంతమంది బరులు, కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారం, కొంతమంది రకరకాలుగా వాళ్ళకున్న కారణాలను బట్టి దేవునికి దూరం అవుతూ వస్తున్నారు.
ఒకవేళ దావీదు అక్కడ వాళ్ళకి అప్పచెప్పకపోతే కాపరికి యుద్ధ స్థలంలోకి వెళ్తుండేనా? లేడు. యుద్ధ స్థలంలోకి వెళ్ళకపోతే ఆయన రాజు అవుతుండేనా? కాకపోదు. హల్లెలూయా. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ చిల్డ్రన్స్ ఆర్ యూ హ్యావ్ టు సబ్మిట్ వాట్స్ ఎవర్. ఏదైతే అడ్డుగా ఉందో అది తీసేయమని కాదు అర్థం, దాన్ని సబ్మిట్ చేయాలి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. సో అడ్డు ఉన్నది తొలగించడానికి కాదు. చిన్న పాప అడ్డు ఉందని, లేకపోతే ఆయనకు గొర్రెలు అడ్డు ఉన్నాయని ఆ గొర్రెలను చంపేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? అప్పు చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యోహాను సువార్త 19:25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. వెయిట్, యేసుక్రీస్తు ప్రభు తన తల్లితో మాట్లాడుతున్న విధానం, అక్కడ యేసయ్య సిలువ మీద ఆయన భారమును మోసుకుంటూ వెళ్తున్న ఆ ప్రాసెస్లో అక్కడ తల్లి అయిన మరియా, ప్రియ శిష్యుడైన యోహాను అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు ఈయన యేసయ్య ఏదైతే భూమి మీద ఉండి కుటుంబముగా తల్లికి ఏదైతే చెయ్యాలో అది వాళ్ళకు తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సహజముగా శరీరపరముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణముగా తన తల్లికి ఏం చేయాలో అది చేసేటట్టుగా ఆయన యొక్క విధానంలో ఉన్న పర్పస్ ఎవరికి అప్పచెప్పుకుంటున్నాడంట? యోహానికి అప్పచెప్పుకుంటున్నాడు. ఎందుకు? నేను చనిపోబోతున్నా, ఇప్పుడు నా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తమ్ముందా, అన్నదా? వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. కానీ నా బాధ్యత, యేసయ్యగా నా బాధ్యత ఎవరు నిర్వర్తించాలని అప్పచెప్పుకుంటున్నాడు? యోహానికి అప్పచెప్పుకుంటున్నాడు అంట. అందరికి అర్థమవుతుందా? సో యోహానికి వాళ్ళ తల్లిని అప్పచెప్పాడు. బికాస్ దట్స్ ద స్ట్రాటజీ టు గివ్ గ్లోరీ టు గాడ్. సక్సెస్ రావటానికి ఇది ఒక మార్గాన్ని దేవుడు నిశ్చయించాడండి. సో చాలామంది అందుకే ప్రజలలో నుంచి కలగజేయబడిన ఫేవర్, దయా, కనికరము మీపై రావాలి. యేసుక్రీస్తు ప్రభు వర్ధిల్లను. ఎలా వర్ధిల్లను? దేవుని దయందు, ఇంకొకటి మనకి దేవుడు ఉంటే చాలు అని అనుకుంటాం. దేవుని దయందు, ఇంకేమంటున్నాడు? మనుషుల దయందు యేసుక్రీస్తు ప్రభు వర్ధిల్లను. హల్లెలూయా. అంటే దేవుడు దయ ఒక్కటే సరిపోయిందా? ఇంకే దయ అవసరమైంది యేసుక్రీస్తు ప్రభుకి చిన్న వయసులో ఉన్నప్పుడు? మనుషుల దయ. ఒకవేళ దావీదుకి దేవుడే సరిపోయినారు అనుకుంటే ఇంకో కాపరి అవసరం రాకపోతే ఆయన యుద్ధం గెలుస్తుండేనా? యుద్ధంలోకి వెళ్తుండేనా? హల్లెలూయా. సో ఆయనకు ఇంకో కాపరి అవసరమై ఉన్నాడు కనుక దాన్నే కనికరము, దయ, మనుషుల నుంచి కలగజేయబడుతున్న దయ ఎప్పుడైతే ఈ దావీదు పొందుకున్నాడో అలాంటి మార్గంలో సరళం చేయబడిన దేవుని శక్తితో నడుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చనిపోతున్నాడని తెలిసి నా తల్లికి నేను చేయాల్సిన సమస్తం ఏదైతే ఉందో, నేను చేయాల్సిన, నా తమ్ముడు చేయాల్సిన నా తమ్ముడు చేస్తాడు, నన్ను చేయాల్సిన అన్న చేస్తాడు, కానీ నేను చేయాల్సినది ఏదైతే ఉందో అది నేను చెయ్యలేను. ఎందుకంటే నేను ఈ లోక ప్రజలందరి కోసం చనిపోబోతున్నా. కానీ నా కొరకు త్యాగమైన నా ప్రియుడు శిష్యుడైన యోహాను ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏమంటున్నాడు? ఇగో ఈమె మీ తల్లి అని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మరియమ్మ ఏం చేశాడంట? ఇంటిలో చేర్చుకున్నాడంట. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అంటే మనం ప్రతిదీ కారణాల చేతనే మన లైఫ్ ముందుకెళ్తుందండి. ఈరోజు ఐ వాంట్ టు గివ్ యూ ద సబ్క్యూయెంట్లీ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ గ్రేస్. అది ఏంటంటే ఎప్పుడైతే నీకు పరిచర్య కావచ్చు, సేవ కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, ఏదైతే ఒక అడ్డు వస్తుందో అడ్డుని తొలగించమని అనట్లేదు, కానీ అప్పచెప్పండి అని అంటున్నాను. ఎప్పటికి అప్పచెప్పుకోవడం ఒక ఎత్తు అయితే కొంతసేపు అప్పచెప్పడము ఒక ఎత్తు. హల్లెలూయా. సో ఆ గొర్రెలను, ఆ మేకలను, ఆ పశువులను ఇంకో కాపరికి అప్పచెప్పి ఈయన ఏం చేశాడంట? దావీదు యుద్ధముకి వెళ్ళాడంట. యుద్ధముకి వెళ్ళినప్పుడు అక్కడ గొలియాతును ఏం చేశాడు? జయించాడు. అప్పుడు ఏమయ్యాడు? రాజాభిషేకం రావటానికి అతనికి మార్గం ఓపెన్ అయిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే అండర్స్టాండింగ్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్, అండర్స్టాండింగ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్. హల్లెలూయా. ఎవ్వరికి దిక్కు దివాన లేని కొంతమంది ఉంటారు. అక్క, తమ్ముడు, రైట్? వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు ఉండరు. అక్క చిన్న వయసులో ఉంటుంది, తమ్ముడు ఇంకా చిన్న వయసులో ఉంటారు. ఆ తమ్ముని ఎవరు చూసుకుంటారు?
అక్క, తప్పదు, చూసుకోవాలి. అదే ఆ అక్కకి తల్లిదండ్రులు ఉంటే ఈ అక్క సుఖంగా పెరుగుతుంది. ఆ చిన్న తమ్ముని ఏం చేస్తుంది? ఎవరి మీద వేసేస్తుంది? తల్లిదండ్రుల మీద బాధ్యత అప్పగిస్తుంది. అదే తల్లిదండ్రులు లేకపోతే ఆమె చూసుకోవాలి, తప్పదు అనే వరకు రాకుండా చూసుకోవటం ఇంకా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఫోకస్. సో నేను అందుకే అంటున్నా, అప్పగించుట. ఈరోజు అది నేర్చుకోండి. నేను ప్రార్థించాలని ఆశ ఉంది, కానీ నాకు ఒక పని ఉంది. ఆ పని నువ్వు అప్పగించాలి. చేసేవాడు కావాలంటే నువ్వు సరిగ్గా ఉండాలి, సొసైటీలో సాక్ష్యం కలిగి ఉండాలి. పనికి మలిన తిట్లలో, పనికి మలిన గొడవలో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఖచ్చితముగా పక్కవాడు చేయాల్సిన సహాయం ఆగిపోతుంది. హల్లెలూయా. అన్నా నాకు ఈ పని ఉందన్నా, నేను ఇంకో పని ఉంది, వెళ్ళాలా, పరిచర్యకి వెళ్ళాలా, నేను సువార్తకి వెళ్ళాలా, ఒక్క పని చేసి పెట్టానా, నేను సువార్తకి వెళ్తున్నాను. సరే బ్రదర్, నేను చేసి పెడతా అనేటోడు కావాలా లేదా? కావాలి అంటే మనుషులతో సమాధానం కలిగి ఉండాలా. అరే నువ్వెంతరా అని అన్నట్టు ఉండాలా. సమాధానముతో ఎవరైతే ఉంటారో వాళ్ళు విజయము తథ్యమని నేను ప్రకటిస్తున్నానండి. ఇలాంటి ప్రతి ఒక్కరికి విజయం కలుగునుగాక. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? సో ప్రార్థన చేయాలని ఆశ నీకు పుట్టించేది దేవుడే. ప్రార్థన ఆశ నీకు కలుగుతుంది, వాక్యం చదవాలని ఆశ నీకు వస్తుంది అని అంటే దేవుడు పని చేస్తున్నాడా లేదా? పని చేస్తున్నాడు. ఆ సమయంలో కొన్ని అడ్డు వస్తారు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక పని కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ఇలా బర్రెలు, మేకలు, పశువులు, అవి ఏవైనా కావచ్చు. వాటిని తొలగించమని దేవుడు ఆజ్ఞాపించట్లేదు, కానీ వాటిని ఏం చేయాలంట? అప్పగించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అప్పగిస్తే కనుక ఇలాంటి పనులలో ప్రతిదీ అప్పగిస్తూ దేవుని సన్నిధిలో వస్తూ ఆయన నామాన్ని స్మరణించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరంలో నూతనమైన అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడండి. యు ఆర్ గోయింగ్ టు సీ ద గ్రేట్ మిరకిల్స్. హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ సీ కింగ్షిప్ అనాయింటింగ్. సో దేవాది దేవుడు రాజ్య పట్టాభిషేకం ఏదైతే ఉందో అది మీ తలపైన రావాలని ఈరోజు నా ప్రార్థన అండి. బై ద గ్రేస్, బై ఫోర్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అందరికీ అర్థమైంది కదా? అండ్ వన్ మోర్, ఇంకొక రెవల్యూషన్ చెప్తాను. కమ్ టు ద 2 Corinthians చాప్టర్ 12 వర్స్ నెంబర్ 6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకును నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటేని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. యేసుక్రీస్తుకి పౌలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ఒక బలహీనత తొలగించు అని. దేవుడు ఏం చెప్తున్నాడు పౌలుకి? నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుందంట, నా కృప నీకు చాలును. అంతేగాని నీ బలహీనత నేను తీసేస్తా అనట్లేదు. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుందంట. దేవుని శక్తి, దేవుని బలం నీలో ఎప్పుడు పరిపూర్ణమవుతుందంట అంటే బలహీనతలో ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడికి ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన రాజ్యాన్ని ఎవరైతే కడుతున్నారో ఆ విషయంలో ప్రయాసపడువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆయన కృప, ఆయన శక్తి సంపూర్ణముగా పనిచేస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ యూ ద క్లారిటీ రెవల్యూషన్. అంతమంది రెడీగా ఉన్నారా? రైట్. ఐ నో ద ప్రాఫెట్ మోసెస్. ఎంతమందికి తెలుసు? ఎవరు? మోషే. పాత నిబంధనలో ఆయన ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా పట్టాభిషేకం పొందలేని ప్రవక్తగా ఆయన పనిచేసేవాడు. సో అలాంటి మోషేదే దేవుడు ఆ మోషే దగ్గరికి వచ్చి, మోషేని నిన్ను ఖచ్చితంగా ఏర్పరచుకున్నాను, నిన్ను అభిషేకించాను, నేను నిన్ను వాడుకుంటాను అన్నప్పుడు మోషే ఏమంటాడండి? నేను నత్తివాడను కనుక
నేను నిన్ను మహిమపరచలేను, నువ్వు చెప్పిన వాక్యాలు ఏవైతున్నాయో నేను ప్రజలకి చెప్పలేను. హల్లెలూయా. దేవాది దేవుడు వెంటనే ఆ మనవిని విని, నీ నత్తి యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోను గాక అని ఎవరైనా ప్రవక్త వచ్చి ప్రార్థన చేశాడా? తనేమో దేవుడేమో ఏం సెలవిస్తున్నాడు మోషేతో, నేను చెప్పిన మాటలన్నీ కూడా నీ ప్రజలకు చెప్పానంట. ఈయనకు వినిపిస్తుంది ఆ స్వరం, కానీ చెప్పాలంటే నాలుక తత్తురుపోతుంది. సో నత్తి వస్తుంది, ఆ మాట మీద మాట కలుగుతుంది. సో ఆ నత్తితో నేను ఎలా నీ వాక్యాన్ని 10 మందికి చెప్పాలని మోషే దేవునితో వాదిస్తున్నాడు. దేవాది దేవుడేమో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఐ ఆల్రెడీ సెడ్, ఒకసారి చెప్పా, గాడ్ ఈజ్ నాట్ కాంప్రమైజింగ్. దేవుడు కాంప్రమైజ్ కాకపోతే దాని మహిమ ఏంటో నేను మీకు సెలవిస్తాను. అదేంటంటే, మోషే ఎప్పుడైతే ఆ నత్తితోనే మరి సువార్తను ప్రకటిస్తాను నిశ్చయించుకున్నాడో, ఒక మాట దేవాది దేవుడు మోషేతో సెలవిస్తాడు. అదేంటంటే, మీ అన్నయ్య ఆరోన్ని నేనేం చేస్తాను, ఏర్పాటు చేసుకుంటా. దేనికోసం చెప్పండి, దేనికోసము? సో మోషే మాట్లాడలేకపోతున్నాడు కనుక, మోషే ఏదైతే మాట్లాడతాడో అది ప్రజలకు అర్థవంతం అయ్యేలాగా ఎవరు దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు? ఆరోన్. అంటే ఇప్పుడు దేవుడు ఆరోన్ని ఎవరి కోసం వాడుకుంటున్నాడు? మోషే చెప్తున్న ఏదైతే వాక్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడున్న జనములకు సరిగ్గా అర్థవంతమయ్యేలాగా ఆరోన్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మోషే ఆయనకున్న బలహీనత ఏంటి? నత్తి. ఏంటి? అంటే చెప్పాలా, ఆయన దేవుని వాక్యం 10 మందికి చెప్పలేకపోతాడు, నత్తి ఉంది కాబట్టి. దేవుడు తీసేయలేడా? చెప్పండి. సముద్రమునే 2 పాయలుగా చేసి మధ్యలో ఎడారి సృష్టించిన దేవుడు నత్తిని తీసేయలేడా? బట్ ఎందుకు ఉంచాడంటే, ఇంకొకడు వాడబడాలి కాబట్టి. హల్లెలూయా. So the weakness of the prophet Moses defined the greatest system of the Aaron. సో ఆరోన్ వాడబడాలి అంటే మోషే ఆ బలహీనత అలానే ఉండాలి. నీ ప్రతి బలహీనతలో ఇంకొకరు దేవుని చేత వాడబడుతున్నారండి. Someone is using by God because of your weakness. Hallelujah. నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడల్లా దేవుడు ఇంకొక వ్యక్తిని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడంటే నీ బలహీనత కారణం. ఐ బిలీవ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. నీ బలహీనత కూడా దేవుడు ఇంకో వ్యక్తిని చూసే సైట్ దేవునికి వస్తుందంటే నీ బలహీనత వల్ల. అక్కడ మోషేకున్న బలహీనత ఏంటి? నత్తి. దేవుని స్తుతించిన అయినప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రజలకు వాళ్ళ రాజ్య సంబంధికులకి చెప్పలేకపోతున్నాడు. బట్ దేవాది దేవుడు ఆ బలహీనతలో నుంచి ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తున్నాడు. ఆ బలహీనతను వాడుకొని ఏం చేస్తున్నాడు? ఆరోన్ని సృష్టించాడంట. ఆరోన్ని దేవుడు పుట్టించాడు. ఎందుకో తెలుసా? మోషేకి నత్తుంది కాబట్టి. మోషేకి నత్తుంది కనుకనే దేవుడు ఎవరిని సృష్టించాడు? ఆరోను. ఎందుకు దేవుడు ఆరోని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ప్రతిష్ఠించాడు? ఎందుకు అనాయింట్ చేశాడంటే బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద ప్రొఫెట్ మోసెస్. హల్లెలూయా, హల్లెలూయా. భార్య బలహీనత కాబట్టే భర్తను దేవుడు ఎన్నుకున్నాడు. భర్త కొన్ని విషయాల్లో బలహీనుడు కాబట్టే భార్యను ఎన్నుకున్నాడు. ఇద్దరు బలవంతులు కాదు. ఒక విషయంలో ఒకసారి భర్త బలహీనుడు, ఒక విషయంలో భార్య బలహీనురాలు. భార్య బలహీనురాలు ఏ విషయంలో అయితే ఉంటుందో ఆ విషయంలో భర్త బలవంతుడు. అందుకే ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఒకరు సేమ్ మైండ్ సెట్ ఉండకపోతూ ఉంటుంది ఎప్పుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? బాయ్స్ అర్థమవుతుందా? పెళ్ళిళ్ళైన పురుషులకి అందరికి అర్థమవుతుందా? మీకు ఎంత చెప్పినా నీకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే తనకి జ్ఞానం ఉంది, ఆ విషయంలో ఆ స్త్రీకి జ్ఞానం లేదు. కొన్నిసార్లు అదే భార్య నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే ఆ విషయంలో ఈమె జ్ఞానం ఉంది, అవతల పురుషుడికి జ్ఞానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ పురుషుడికి జ్ఞానం లేదు కాబట్టే స్త్రీ వచ్చింది. ఆ స్త్రీకి జ్ఞానము ఒక విషయంలో లేదు కాబట్టే పురుషుడు కలిగాడు. సీ ద డిఫరెన్స్, సీ ది అనాయింటింగ్, సీ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. అంటే నీకు ఒక బలహీనత ఉందంటే నీ శక్తి, దేవుడిచ్చిన శక్తి నీలో పరిపూర్ణమవుతుందంటండి. ప్రతి బలహీనతలో నీకున్న ప్రతి బలహీనత, అది ఎలాంటి బలహీనత ఒకసారి చదువుదాం. పౌలుకున్న బలహీనత ఏంటో చూద్దాం. నేను అత్యధికముగా హెచ్చిపోకుని నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుని నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను.
అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నెక్స్ట్. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం, క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందుకు బలహీనత అందే సంతోషిస్తున్నాడు? Someone is using by God because of him, his weakness. ఆయనకున్న బలహీనతను బట్టి దేవుని చేత ఎవరో వాడబడుతున్నారు. You are praying for someone to be used, but be weak. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, అయ్యా నా తల్లిని వాడుకో, అయ్యా నా కొడుకును వాడుకో, అయ్యా నా బిడ్డను వాడుకో. నువ్వు వాడుకుంటే కనుక వాడు గొప్పవాడు అవుతాడు. కానీ నీ బలహీనతలను బాధించట్లేదు చూసావా, అది దేవుని కోపం వస్తుంది. అయ్యా నాకు బలహీనత ఉందయ్యా, నన్ను క్షమించి. నాకు కోపం అవుతుంది, నాకు కుళ్ళు వస్తుంది, నాకు అసూయ కలుగుతుంది, నన్ను క్షమించయ్యా. ఈ బాధకరమైన మనస్సును దయచేసి క్షమించు. క్షమించడం పక్కన పెడితే దేవుడు దాన్ని ఉపయోగించి మీ కొడుకును, మీ బిడ్డలను దేవుడు బలంగా వాడుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. See whatsoever God has kept in you. దేవుడు మీలో పెట్టిన అనేకమైన కార్యాలు ఏవైతే ఉంటాయో అవి పనిచేయు నిమిత్తం నీ బలహీనత కొన్నిసార్లు పనిచేస్తాం. అక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు శక్తి నా మీద నిలిచు నిమిత్తము, చదవండి, విశేషముగా బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను. ఎవరి నిమిత్తము? యేసయ్య నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ప్రార్థన చేయాలనేది ఎవరి నిమిత్తము? ఆయన రాజ్యము నిమిత్తమే కదా. లేకపోతే మీకున్న నాకు డబ్బు కావాలి, నాకు బంగ్లాలు కావాలి, నాకు ఉద్యోగాలు కావాలి, నాకు బస్సు కావాలి, నాకు కారు కావాలి అనుకున్నట్లయితే అది దేవుని రాజ్యం కోసం కాదు. నువ్వు అనుకుంటావు నేను కారు కొంటే ఖచ్చితంగా దేవుని రాజ్యం కోసం ఉపయోగిస్తాను. నో, దాని మీద ఆశ నువ్వు ఇచ్చే 10 లక్షల కన్నా ఎక్కువ ఉంటుంది, కానీ కారు 2 లక్షలే ఉంటుంది. అంటే మనిషి చూసే విధానంలో ఎక్కువ పని చేస్తాడు కాబట్టి మీకు ఈ విధానంలో సెలవిస్తున్నా. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు దేని నిమిత్తమై హింసించబడ్డాడంట? క్రీస్తు నిమిత్తము ఆయన బలహీనుడయ్యాడు. చదవని తర్వాత నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేంట్లో సంతోషిస్తున్నాడంట? ఆయనకు వచ్చిన బలహీనత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే ఆయన మీద నిందలు వేస్తున్నారంట. నువ్వు మంచివాడువు కాదు, నీకు వివాహం కాలేదు కనుక ఎవరితో ఉన్నావు? సో అనేకమైన నిందలు అతని మీద వస్తున్నాయంట. ఆయనకున్న బలహీనతని. ఆ నిందలు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతూ దేవుని స్తుతిస్తున్నాడా? సంతోషిస్తున్నాడంట. ఆ నిందలలో, ఉపద్రవములలో, కష్టములో, ప్రతి ఒక్క వేదనలో అపోస్తుడైన పౌలు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంట. సంతోషిస్తున్నాడు గనుక దేవుని మహిమ అతని మీద ప్రతిష్ఠించబడిందండి. ఈరోజు మీరు మీ ఉపద్రవములలో, మీ నిందలలో సంతోషిస్తే దేవుని మహిమ మీ మీద ప్రకాశింపబడుతుందండి. హల్లెలూయా. అర్థమవుతుంది. మోషే రెవల్యూషన్, బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద మోసెస్ ఆరోన్ వాజ్ బోర్న్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు, దేవుడు అంట తల్లిదండ్రులు చూస్తాడు, వీళ్ళు ఎక్కడ బలహీనంగా ఉన్నారు, రైట్. బలహీనంగా ఎక్కడున్నారు, రైట్. సో మోషేని చూశాడు. మోషే ముందు నిర్ణయించబడిన దినమందు ప్రతిరోజు దేవుడు చూస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులను చూస్తాడు, వాళ్ళకున్న ప్రతి బలహీనతను చూస్తాడు. అప్పుడు దేవుడు వాళ్ళకు ఇచ్చే సంతానము, అది కొడుకో కూతురో ఎవరైతేనేమి, వాళ్ళకి ఇచ్చే సంతానము దేన్ని బట్టి వాళ్ళకి ఇస్తుంటాడు దేవుడు? తల్లిదండ్రులకున్న బలమును బట్ట? చెప్పండి, బలహీనతను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాళ్ళ బిడ్డనో వాళ్ళ కొడుకో ప్రేమగా చూసారనుకో తల్లిని, తండ్రిని, చర్చికే రారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక బలహీనుని సృష్టిస్తాడు, వాళ్ళ కొడుకునో వాళ్ళ బిడ్డను. వీళ్ళు చేసే పనికిరాని పనులను బట్టి ప్రతిరోజు ఆ తల్లిగారు, ఆ తండ్రి గారు ఏం చేస్తారు? దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉంటారు, అయ్యా నా కొడుకును మార్చు, అయ్యా నా బిడ్డను మార్చు. అంటే దేవుల్లో వీళ్ళు బలపరచబడటానికి బలహీనత వర్క్ అవుతుంది. అండర్స్టాండ్ వాట్ ఐ ప్రీచింగ్ నౌ. సో అలాగనే మోషే దేవుడి యొక్క శక్తిని బట్టి నత్తితనం పోవడానికి ఈజీ, కాకపోతే అతనికున్న ఆ నత్తికి ఇంటర్ప్రిటేషన్ ఎవరిస్తున్నారు? ఆరోను. సో అక్కడ మోషేకున్న బలహీనతను బట్టి ఎవరు వాడబడుతున్నారు? ఆరోను వాడబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, నాకు ఈ బలహీనత ఎందుకుందో అని. ఇంట్లో వెతుక్కోండి,
ఎవరో దాని విషయంలో వాడబడతారని. అండర్స్టాండ్ దిస్. సంఘంలో వెతుక్కోండి, ఎవరో వాడబడుతున్నారు ఆ విషయంలో. అండర్స్టాండ్ దిస్. అయ్యా నేను నత్తివాణ్ణి, నేను దేవుని వాక్యాన్ని చెప్పలేనేమో అని మోషే బాధపడుతున్నాడు. దేవుడు భుజము తట్టి, ఏం బాధ లేదు, నీకు బలహీనత ఉందని నాకు తెలీదా? నాకు తెలుసు, కానీ ఆ బలహీనతను బట్టి నేను ప్రతిష్ఠించాను, ఆరోన్ని అభిషేకించాను. అతని దగ్గరికి వెళ్ళు, నీ వాక్యాన్ని అతనికి చెప్పు. ఆ వాక్యము ఆయన 10 మందికి, 1000 మందికి, లక్షల మందికి ఉపయోగకరంగా చెప్తాడండి. హల్లెలూయా. సో యువర్ వీక్నెస్ ఈజ్ గోయింగ్ టు బి ప్రమోటెడ్ ఫర్ సమ్వన్ టు బి యూజ్డ్ బై గాడ్. దేవుడు ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఇంకొక వ్యక్తిని దేవుడు వాడుకోబోతున్నాడు బికాస్ ఆఫ్ యువర్ వీక్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి శ్రమలు, కష్టాలు ఉన్నాయని? అందరికి ఉన్నాయా? ఎంతమందికి బలహీనత, ఎంతమందికి యేసు ప్రభుని నమ్మినందుకు నిందలు, అవమానాలు ఎంతమందికి వస్తున్నాయి? అందరికి వస్తాయి. ఐ నో, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఎందుకు అందరికి వస్తున్నాయంటే దేవాది దేవుడు ముందే చెప్పాడు, లోకములో నుంచి నేను నిన్ను నా రక్తం పెట్టి నిన్ను కొన్నాను అని. హల్లెలూయా. మరి లోకం నుంచి నువ్వు వేరైనావు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళని నేనేం చేస్తారు? ప్రేమించి, సంతోషించి ముద్దు పెట్టుకుంటారా? దూషిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవాది దేవుడు లోకం నుంచి మనల్ని ఏం చేశాడంట? కొన్నాడంట. హల్లెలూయా. నువ్వు నీ సొత్తు కూడా కాదు. అర్థమైందా? నేను అంటున్నప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. నిన్ను దేవుడు కొన్నాడు. ఏం చేసి? ఈ భూలోకానికి ఆయన రక్తం పెట్టి ఈ భూ ప్రపంచంలో సర్వ మానవాల్ని కొన్నాడంట. ఎవరైతే దాన్ని అర్థం చేసుకొని యేసయ్యా నువ్వు నా కోసము సిలువలో త్యాగము చేశావని అర్థం చేసుకుంటారో అప్పుడు నువ్వు నీ సొత్తు కాకుండా నువ్వు ఎవరి సొత్తుగా అవుతావంట? దేవుని సొత్తుగా అవుతావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్గంలో వెళ్ళినా, ఏ ప్రదేశంలో వెళ్ళినా, నువ్వు నిర్ణయించిన ఏ సాతాను యొక్క ప్రణాళిక చొప్పున ఏవైతే దినాలు నిర్ణయించబడుతున్నాయో అవి జరగవు. ఎవ్రీ ప్లాన్ ఆఫ్ సైటాన్ ఈజ్ గోయింగ్ టు బి అన్డిస్కవర్డ్. ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామములో అవి తొలగించబడుతున్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో తల్లి అయిన మరియా కావచ్చు, దావీదు కావచ్చు, అప్పగించుట. రైట్. ఇప్పుడు మోషే వాళ్ళ తల్లి ఏం చేసిందంటే చిన్న వయసులో ఒక 1 year బిలో ఐ థింక్, అప్పుడు ఆ టైంలో అక్కడున్న రాజులు 3 సంవత్సరాల లోపు ఉన్న పురుషులందరినీ చంపేసాయి అని ఆజ్ఞ బయలుదేరిందంట. ఆజ్ఞను బట్టి సైనికులంతా ఇండ్లలోకి వచ్చి ఎవరైతే 3-2 సంవత్సరాల ముందు ఎవరైతే పుట్టారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. అప్పుడు మోషే తల్లి ఏం చేస్తుంది? ఒక బుట్టిలో తీసుకొని ఆ బుట్టిలో మోషేని వేసి, చిన్న వయసు, 1 సంవత్సరంన్నర ఉంటాడు, చిన్న వయసు, ఆ చిన్న వయసు నా బాబుని ఆ తొట్టెలో వేసి ఏం చేస్తుంది? వాటర్లో విడిచిపెట్టాను, సముద్రానికి అప్పచెప్పిందండి. యూ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. సో దేవుడు దాన్ని స్వీకరించాడంట. అయ్యా నీ చిత్తం అయ్యా. అందరేమో వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆ సైనికులు వాళ్ళందరినీ చంపేస్తున్నారు. కానీ మోషే తల్లి ఏం చేసిందంట? సృష్టికి అప్పచెప్పేసి, దేవునికి అప్పచెప్పేసింది కనుకనే ఆయన పోతూ 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 ఆ నీళ్ళు కొట్టుకుంటూ ఎక్కడికి పోయాడంట? రాజ సైన్యములో వాళ్ళు ఎక్కడైతే స్నానాలు చేస్తుంటారో ఆ స్థలములోకి వెళ్ళాడు. ఇంకా అక్కడున్న కుమార్తె చూసి, చాలా రమ్యమైనదిగా అబ్బాయి ఉందని చూసి ఇంకా దత్తత తీసుకోవడం అంటారుగా, అలా తీసుకున్నప్పుడు దేవుడు అభిషేకించటం ప్రారంభించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో చనిపోతున్నాడు నా కొడుకు అని తెలిసి అప్పగించుట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెట్. అందరికి అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మీ కుమార్తెలు, మీ కుమారులు సరిగ్గా పని చేయాలంటే అప్పగించండి. కొన్నిసార్లు దేవునికి అప్పచెప్పండి. చిన్న పిల్లలు అడ్డుగా ఉన్నారంటే మీ పక్కింటి వారికో, మీ పొరుగు వారికో, మీ అమ్మగారికో, మీ అత్తగారికో, వాళ్ళకో వీళ్ళకో అప్పగించండి. వాళ్ళు దేవుని పరిచర్యకి వెళ్తే వీళ్ళు ఇంకొక వారికి అప్పచెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది సంఘంలో? ఎందుకు అడ్డు ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని పని చేయలేకపోతున్నారంటే అప్పగించుట అనే అనాయింటింగ్ వాళ్ళ మధ్యలో లేదు. కాబట్టి ఈరోజు ఐ ప్రొక్లెయిమ్ ఆ గ్రేస్ మీ అందరి పైన వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతులలో ఆ పవర్ యేసుక్రీస్తు నామంలో రిలీజ్ చేస్తున్నానండి. ఆ జ్ఞానం మీ అందరిలో ఇప్పుడే నేను విత్తుచున్నాను. హల్లెలూయా,
ఎంతమందికి వాక్యం అర్థమవుతుందండి? వాక్యం అర్థమైన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు దేవుడు సృష్టించబోతున్నాడు. బై గ్రేస్, బై పవర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఏ విషయంలోనైనా అప్పగించుట అనేది మీరు నేర్చుకుంటే చాలా మట్టుకు దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడండి. ఒకవేళ అప్పగించటం మీకు రాకపోతే మాత్రం మీ పనిలోనే మీరు ఉంటారు. దావీదు ఒకవేళ గొర్రెలను వేరే కాపరికి అప్పచెప్పకపోతే ఆయన రాజు అవ్వకపోదు. హల్లెలూయా. మోషే వాళ్ళ తల్లి దేవునికి చెప్పకపోతే మోషే చనిపోదునేమో, దేవుడు ఇంకొకరిని వాడుకుంటుండేనేమో. హల్లెలూయా. సాముయేల్ని తన తల్లి అయిన హన్నా ఏం చేసింది? చిన్న వయసులోనే, నువ్వు నాకు కొడుకునిస్తే కనుక నేను నీకు సమర్పిస్తా. ఇది చాలామంది ప్రార్థన చేస్తారండి, మొక్కుబడి అంటారేమో. నువ్వు నా కొడుకునిస్తే, బిడ్డనిస్తే నేను నీకు ఇస్తా అంటారు ఆయన అనరు. ఇది ఏందో ఆ మైండ్ సెట్ ఏందో మనకు అది అర్థం కాని భాషలు అవన్నీ. అయ్యా నాకు ఆడపిల్లనిస్తే, నా కూతురునిస్తే నీకు అప్పచెప్పు ఇవ్వడైనా అంటాడా? చెప్పండి. ఏమంటారు? కొడుకునిస్తే, ఒక కుమారునిస్తే నేను నీకు అప్పచెప్పుకుంటా. అప్పచెప్పడం అంటే ఏంటి? నువ్వు ఫోకస్ లేకపోవడం. దట్స్ అన్ ఓన్లీ థింగ్. సో దేవునికి అప్పచెప్పడంలో ఆ విధానం, స్ట్రాటజీ, ఆ నియమం అనేది ఆయన ప్రతిష్ఠించాడంట. సో హన్నా ఏం చేసింది? సాముయేల్ని చిన్న వయసులోనే ఆయనను దేవుడికి అప్పచెప్పి, ఎప్పుడైతే ఒక 1.5 year అయిపోయిందో ఇంకా దేవుని మందిరంలోనే ఆయన పెరగడము స్టార్ట్ అయ్యాడంట. ఆయన ప్రవక్తగా దేవుడు ప్రతిష్ఠించాడంట. ఎందుకంటే దేవుడు సాముయేల్ని ఏర్పరచుకోలేదు, కానీ తల్లి చెప్పిన మాటను బట్టి సాముయేల్ని ఎంచుకున్నాడంట. హల్లెలూయా. అది ఎలా జరిగిందంటే, హన్నా ఎన్నో సంవత్సరాల నుంచి తనకు పిల్లలు లేరు. అదొక బలహీనత. ఆ బలహీనతకించి ఎవరు వచ్చారంట? సామ్యుయేలు. తన చెల్లి ఎవరైతే తన అక్కనో చెల్లె ఉందో గంపలు పుడుతున్నా. 5 మంది, 6 మంది, 7, 8, 9, 10, 11, 12 పుడుతూనే ఉన్నారంట. కానీ ఇక్కడ ఒక్కరు కూడా పుట్టట్లేదు. 6, 7, 8, 9, 10, 11, 12, 13 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకటే మాట, హన్నా ఇంకా నా వల్ల కాదు, నేను చనిపోతానేమో. ఎన్నో నిందలు వస్తున్నాయి, ఎన్నో అవమానాలు వస్తున్నాయి. కుటుంబంలో ఎన్నో రకాలైన నిందలు నాపై వేస్తున్నారు, నా భర్తపై వేస్తున్నారు. ఈ నింద నాపై వద్దు దేవా అని ప్రార్థన చేసినప్పుడు ఒకటి అనుకుంది, నువ్వు గనుక ఎవరినిచ్చినా కానీ నేను ఖచ్చితంగా దేవునికి సమర్పణ చేస్తానని ఆ దైవజనుడితో కమిట్మెంట్ తీసుకున్నట్టుగా దేవాది దేవుడు ఆ రకంగానే సామ్యుయేల్ని ఏర్పరచుకొని అభిషేకించి ప్రవక్తగా నియమించి వాడుకున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ డివైన్ థింగ్స్. ఇలాంటి దైవిక కార్యాలు మీ ఒక్క కుటుంబంలో కూడా దేవుడు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అందరికీ అర్థమవుతుందా? సో టుడే ద గ్రేస్ విచ్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్, దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంచిన కృప, ఎవరైతే ఏ వస్తువు అయితే, ఏ ఉద్యోగం అయితే మీకు అడ్డుగా ఉందో, లేకపోతే ఏ విధానంలో ఏంటివైతే మీకు అడ్డుగా ఉన్నాయో, అప్పచెప్పినప్పుడు అవి తీసుకునే మనుషులు మీకోసం ఖచ్చితంగా తయారవుతారండి. సో దేవుడు వాళ్ళని వాడుకోబోతున్నాడు. ఎందుకంటే మీరు అప్పగిస్తే వాళ్ళు తీసుకునేటట్టుగా వాళ్ళు ఉండాలి కనుక. స్టిల్ మిమ్మల్ని మాత్రమే కాదు దేవుడు వాడుకుంటున్నది. ఎవరైతే మీరు ఆ గొర్రెలు ఆ కాపరికి ఇచ్చాడో, దేవుడు దావీదును బట్టి ఆ కాపరిని కూడా వాడుకుంటున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు మీ జీవితాల్లో, మీ జర్నీలో, మీ బ్రతుకుల్లో దేవుడు సృష్టిస్తాడు. అండ్ మోషేకి జరిగిన కార్యము ఏదైతే, నత్తివాడిగా నేనేం చేయలేకపోతున్నానని మీరు కూడా కొన్నిసార్లు అనుకున్నొచ్చేమో. ఎంతమంది పాటలు నేర్చుకోవాలని అనుకున్నారు కానీ పాటలు పాడలేకపోతున్నారు. వాక్యం చెప్పాలని ఆశ ఉంది కానీ వాక్యం చెప్పలేకపోతున్నారు. సువార్త చెప్పాలని ఆశ ఉంది, సువార్త చెప్పలేకపోతున్నారు. సువార్త చెప్పేవాళ్ళు పాటలు పాడలేకపోవచ్చు, పాటలు పాడుతున్న వాళ్ళు సువార్త చెప్పకపోవచ్చు. కొంతమంది అన్నీ కావాలంటారు, అట్లా రాదు. హల్లెలూయా. నేను పాటలు పాడాలి, నేనే సువార్త చెప్పాలి, సంఘాన్ని నేనే చూసుకోవాలి, వాక్యం నేనే చెప్పాలా, అద్భుతాలు నేనే చేయాలి, అందరికి నేనే ప్రార్థన చేయాలి, అన్నీ నేనే చేయాలనుకున్నోడికి ఏది దొరకదండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను కూడా అన్ని చెయ్యలేను. అయితే అర్థం చేసుకోండి. ఎందుకంటే మనిషి సర్వాంతర్యామి కాదు, దేవుడు ఒక్కడే సర్వాంతర్యామి. నేను ఇక్కడ ఉన్నానంటే ఇక్కడనే ఉంటాను. ఆత్మ పనిచేస్తుందో వచ్చేమో, మరి శరీరం మాత్రం ఇక్కడనే ఉంటాను. కానీ దేవుని ఆత్మ సర్వాంతర్యామి అంట. ఈ భూ ప్రపంచం, ఈ నరకము, పాతాళము, ఆకాశ మండలములు అన్నిట్లో దేవుని ఆత్మ సంచారము కలిగి ఉండేవాడు సర్వోన్నతుడు. ఆయన శక్తి ఎల్లప్పుడూ మన ఇంట్లో, మన గృహములో, మన హృదయములో ఖచ్చితంగా నివసించే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. అర్థమవుతుందా? సో యువర్ వీక్నెస్ ఈజ్ మేకింగ్ సమ్ వన్ టు బి యూస్డ్ బై గాడ్. దేవుడు ఒక బలమైన వ్యక్తిని వాడుకుంటున్నాడంటే మీకు బలహీనత ఉంది కాబట్టి. మిమ్మల్ని కూడా వాడుకుంటున్నాడంటే ఇంకొకరికి బలహీనత ఉంది కాబట్టి. కొంచెం అర్థం చేసుకో. నీ బలహీనతలో కూడా దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ బలహీనతలో కూడా దేవుడు మీకు ఏమున్నాడు? తోడై ఉన్నాడు. డోంట్ వరీ ఆఫ్ వాట్స్ ఎవర్. ఏ విషయంలో వారి చెందకుండా, ఫాదర్ ఐ థ్యాంక్ యూ, మా కుటుంబాన్ని, నేను, నా ఇల్లంతా కూడా దేవుని చేత వాడబడాలా, నేను, నా ఇల్లు, కుటుంబం అంతా కూడా నిన్నే సేవించాలి యేసయ్యా అని ఎవరైతే ఆశపడుతున్నారో ఈ సంవత్సరంలో యేసుక్రీస్తు నామంలో అది ప్రవచనం నెరవేర్చబడబోతుందండి. యువర్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు బి సేవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. హల్లెలూయా. నేను అనే వ్యక్తిని, నువ్వు నీ సొత్తు కూడా కాదు, మనమందరం ఎవరి సొత్తు? హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది ప్రతిదీ ఆయనదే అని ఎప్పుడైతే అనుకుంటావో సాతాను దాన్ని ముట్టడు. నీ దగ్గర ఉన్నది ఎప్పుడైతే నాది అనుకుంటావో సాతాను దాన్ని ముట్టే శక్తి వస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సామ్సన్ జుట్టు బలం ఉంది, సామ్సన్ జుట్టులో బలం ఉంది అనే విషయం సామ్సన్కి తెలుసు కాబట్టి, నా జుట్టులో బలం ఉంది, నా జుట్టులో బలం ఉంది అన్నప్పుడు దెలాయిలా వచ్చి ఆ బలాన్ని అంతా తీసేసి జుట్టు కట్ చేసి, తర్వాత ఆయన జుట్టు లేకపోవడం వల్ల తన బలమంతా వెళ్ళిపోయింది. చివరికి ఆయన 2 గోడల మధ్యలో ఉన్నాడు, పిల్లర్స్ మధ్యలో ఉన్నాడు. ఒకటే అనుకున్నాడు, అయ్యా నా జుట్టులో బలం లేదిక, నా బలం అంతా నీవే అని అనుకున్నాడు. కనుక ఆ జుట్టు లేకపోయినా కూడా అదే బలము అతని శరీరంలో ఉద్భవించిందంట. ఎలా సాధ్యమైందండి? నా బలం అంతా నీవే. హల్లెలూయా. అప్పటి వరకు ఏమనుకున్నాడు? నా బలం నా జుట్టులో ఉంది, నా బలం నా ప్రార్థనలో ఉంది, నా బలం నేను పాడే పాటలో ఉంది, నా బలం నేను చదివే వాక్యంలో ఉంది, నా బలం నేను చెప్తున్న వాక్యంలో ఉంది అని అనుకుంటే కనుక సాతాను దాన్ని అటాక్ చేస్తాడు. హల్లెలూయా. కొడుకుని చూసి అరే నువ్వేరా నా సమస్తం అనుకుంటే సాతాను నీ కొడుకుని అటాక్ చేస్తాడు. ఎవడు కారణం? నువ్వు అన్న మాటను బట్టి. ప్రొఫెసై టు యువర్ సన్ అండ్ డాటర్స్. మీ కుమార్తెలను, మీ కుమారులను పట్టుకొని ప్రవచించాను, అరే నువ్వు దేవుని సొత్తువురా అని, చిన్నదానా నువ్వు దేవుని సొత్తు అని ప్రొఫెసీ ప్రవచిస్తూ ఉన్న కొద్దీ దేవుని సొత్తులోకి వెళ్ళిపోతాడు. సాతాను వాడిని ముట్టగలుగుతాదా? ముట్టలేదండి. ఎందుకు సాతాను మీ పిల్లలను, మీ ఆస్తిని, మీ పర్పస్ని ఎందుకు తాకగలుగుతుందంటే, నేను నా సొత్తుని అని అనుకుంటున్నాం కనుక. పిల్లలు నా సొత్తు, పిల్లలు నా ఆస్తి, అంతా నాదే, సమస్తం పిల్లలే, సమస్తం పిల్లలే నా బలం. కొంతమంది చనిపోవాలని ఆశపడతారు. ఎందుకు చనిపోరంటే ఒక కారణం చెప్తారు. ఎవరి కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు? చనిపోయే సూసైడ్ థాట్స్ ఉన్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు. ఎవరి కోసం బ్రతుకుతారు వాళ్ళు? ఎందుకు సూసైడ్ చేసుకోలేకపోతున్నారు? వాళ్ళ ఆలోచన వచ్చినప్పటికీ భర్త సతాయిస్తున్నాడని, భర్త తాగొచ్చి కొడుతున్నాడని, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం, ఇంకేదో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు చనిపోవాలని ఆశ ఉందన్నా, కానీ నా పిల్లల ముఖాలు చూస్తే నాకు చనిపోబుద్ది అవ్వట్లేదు. కొద్ది రోజులు అయిన తర్వాత సాతానుడు ఆ పిల్లలను డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకంటే పిల్లలను బట్టి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు పిల్లల్ని డిస్టర్బ్ చేసేలాగా అవుతారు. దేవుణ్ణి బట్టి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా సాతాను దేవుని డిస్టర్బ్ చేస్తుందా? చెయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్ ప్రొఫెటిక్ థింగ్. హల్లెలూయా. యోబు అనుకుంటున్నాడు, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నట్టుగా చెప్తున్నాను. యోబు ఏమనుకుంటున్నాడంటే, నేను ప్రతిరోజు ప్రార్థన చేసి నా పిల్లలందరినీ నేను కాపాడుకుంటున్నాను, నా బలం నా సర్వస్వం, నా పిల్లలే నా బలం నా సర్వస్వం, నేను చేసే ప్రార్థన. సాతాను గాడు ఏం అటాక్ చేశాడు? వెంటనే వచ్చి ప్రార్థనను అటాక్ చేశాడు, వెంటనే వచ్చి పిల్లలను అటాక్ చేశాడు. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి యోబు పిల్లల్ని అటాక్ చేశాడు సాతాను అంటే, యోబు నీతిమంతుడు ఉన్నప్పటికీ ఆ నీతి తన ద్వారా వచ్చిందని యోబు అనుకుంటున్నాడు కాబట్టి. సో ఏమనుకుంటున్నాడు యోబు? నేను ప్రతిరోజు నా పిల్లలు కాపాడబడటానికి ప్రార్థన చేస్తున్నాను, మంచిదే, కానీ బలము నా సర్వస్వం ఎవరంట? యోబు ఏమంటున్నాడు? నా పిల్లలే, నా ఆస్తే నా సర్వస్వం. గొర్రెలు, మేకలు, ఒంటెలు, రకరకాల ఆస్తులు, బంగారము, వెండి, అవన్నీ నా సమస్తం, నా బలమంతా దాంట్లో ఉంది అనుకున్నాడు. కాబట్టి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడంట. దేవా, యోబు ఉన్నాడు కదా, వాడి మాట మాట్లాడుతున్నాను, అటాక్ చేయను అంటే చెయ్యి, ఏం చేస్తాం? నన్ను చూపించట్లేదు యోబు,
వాళ్ళ పిల్లలను చూపిస్తున్నాడు కాబట్టి పిల్లల మీద అధికారం నీకు ఇస్తున్నా, వాడి మీద నీకు అధికారం ఇస్తున్నా, ఆస్తి మీద నీకు అధికారం ఇస్తున్నా, ఏమైనా చేసుకోపో, నా చేతిలో, దేవుడు అంటాడు, నా చేతిలో ఏమీ లేదు ప్రాణం తప్ప. అప్పుడు ఆ సాతానుడు యోబు దగ్గరికి వెళ్ళాడు, యోబు పిల్లల దగ్గరికి వెళ్ళాడు, ఆస్తి దగ్గరికి వెళ్ళాడు, సమస్తాన్ని సర్వనాశనం చేశాడు. యోబు దేవుని దగ్గరికి వచ్చి, అంతా నీవేనయ్యా ఏమన్నాడు యోబు దేవుని దగ్గరికి వచ్చి, అంతా నీవేనయ్యా, సర్వము నీవే. ముందు రోజుల్లో దేవుని శపించిన, దేవుడు దినాన్ని శపించిన, ఆయన పుట్టిన దినాన్ని శపించినప్పటికీ దేవుడు ఒక దినమున వచ్చి యోబుతో మాట్లాడతాడు, నేను ఆకాశాన్ని సృష్టించినప్పుడు నువ్వు ఉన్నావా? ఆకాశాన్ని ఎలా సృష్టిస్తున్నానో, చీకటిని వెలుగుని తయారు చేస్తున్నప్పుడు నువ్వు పుట్టావా అని అన్నప్పుడు యోబుకు మాటలు రాలే. అంత గొప్ప దేవుడివా నువ్వు? అయితే నా బలము నా పిల్లల్లో లేదు, నా సర్వము నా ఆస్తిలో లేదు, నా సర్వము నా బలము నీవేనయ్యా అనుకోని బ్రతికాడు గనుక రెండంతలుగా ఆస్తి కలిగిందంటండి అతనికి, రెండంతల సమృద్ధి అతని జీవితంలో దేవుడు కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సాతానికి మార్గం ఎలా ఓపెన్ చేస్తామంటే ఇట్లనే ఓపెన్ చేస్తాం. సో జ్ఞానము కలిగి ఉండండి. నువ్వు నీ సొత్తు కాదు, యేసయ్య విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన రక్తము ఈ భూలోకానికి ఇచ్చేసి ఈ భూలోకం నుంచి నిన్ను వేరు చేశాడంట యేసయ్య. ఇంకా నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు చిన్న పిల్లలుంటే ఎత్తుక్కొని ప్రవచించండి మార్నింగ్, అరే నువ్వు దేవుని సొత్తురా, చిన్నదానా నువ్వు దేవుని సొత్తు, ప్రవచించు 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 ప్రవచించు. సాతాను దృష్టికి వాళ్ళు కనిపించారంట అండి. సాతాను కలలో వాడు చూడాలన్నా, ఒకవేళ సాతాను దూతతో, సాతాను శక్తితో ఎవరైనా మనుషులు వచ్చి ప్రవచించే వాళ్ళు ఉంటారు కదా, మీకు ఎంతమంది బిడ్డలు అన్నప్పుడు నీకు ఎవరు కొడుకులు లేరు కూతురు లేరమ్మా అని అంట. ఇద్దరు ఉన్నప్పటికీ, ఎందుకంటే సాతానికి కనిపించట్లేదు కాబట్టి. హల్లెలూయా, అర్థమవుతుందా? ప్రొఫెసీ, నీ నాలుకలో దేవుడు శక్తి పెట్టాడు. నీ నాలుకగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి నాలుకలో శక్తి ఉంది. నీకు ఎక్కువ ఉంది, ఎందుకంటే యేసు నామాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు కనుక. హల్లెలూయా. నేను నా సొత్తు కాదు అనండి అందరూ, నేను దేవుని సొత్తు అనండి. మళ్ళీ అనండి, మళ్ళీ అనండి. యు బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు నా దగ్గరకు వస్తాయి దయ్యాలు పడిన వాళ్ళు, నేను ఎవరినో తెలుసా అని అంట. నేను నువ్వు యేసయ్యనంట. కిరణ్ ఎక్కడికి వెళ్ళి చచ్చిపోయిండు. ఎక్కడికి వెళ్ళిండు? చనిపోయిండు. నా సొత్తు కాదనుకున్నాను, నేను దేవుని సొత్తు అనుకున్నాను కాబట్టి సాతానికి ఎవరు కనిపిస్తాడంట? దేవుడే ప్రత్యక్షం అవుతాడంట. దేవుడు మాత్రమే ప్రత్యక్షం అవుతాడంట. హల్లెలూయా. నీకు రోగం కలగజేయాలంటే నువ్వు కనబడకపోతే వాడు ఎలా రోగాన్ని కలగజేస్తాడు? వాడికి నువ్వు కనబడకపోతే సమస్య ఎలా కలగజేయగలుగుతాడు? సమస్య కలగజేయడు వాడు. ఇంకా నీ రోగాన్ని కలగజేయడు, ఇంకా డిస్టర్బెన్స్ని కలగజేయడు, ఎందుకంటే వాని దృష్టిలో నువ్వు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా అందరి? అర్థమవుతుందా? ఈరోజు దేవుని సొత్తుగా నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకొని ఆయన తగ్గట్టుగా నువ్వు జీవిస్తావో, you are going to do undefined miracles, work things. దేవుని రాజ్యంలో గొప్ప మర్మముతో కూడిన అద్భుతాలను సృష్టిస్తావండి. అది నీలోనే దేవుడు రహస్యముగా పెట్టాడంట. హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? నేను ఎవరి సొత్తాను అనుకుందాం ఇప్పుడు మనం. నీ భార్య ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నీ పిల్లలు ఎవరి సొత్తు? నా సొత్తు అనుకుంటే సాతాను కూడా వచ్చేస్తాడు. అది అందరి జీవితంలో, నా జీవితంలో కూడా వస్తాడు. నువ్వు అలా అనుకుంటే వెంటనే వానికి డోర్స్ ఓపెన్ అయిపోతాయంట. యోబు అలా అనుకున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తేనే నా బిడ్డలు కాపాడబడతారు, లేకపోతే కాపాడబడ అనుకున్నాడు కాబట్టి సాతాను వచ్చేస్తాడు. ప్రార్థనలో కాదయ్యా రక్షణ ఉన్నది, నువ్వు రక్షిస్తున్నావు. నువ్వు చేసిన త్యాగంలో రక్షణ ఉంది. నేను చేసే ప్రార్థనలో కాదు. నేను చేసే ప్రార్థన ద్వారానే నా కుటుంబం కాపాడబడుతుందంటే సాతాను ప్రార్థన అటాక్ చేస్తాడు. దేవుడే నా కుటుంబాన్ని కాపాడుతున్నాడంటే సాతాను దేవుని వచ్చి అటాక్ చేస్తాడా? చెయ్యడు. హల్లెలూయా. సబ్మిట్. అందుకే అంటున్నాను, నీ సొత్తు అనేది ఏది లేదు ఈ ప్రపంచంలో. నీ సొత్తు అని అనుకుంటే అది వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి. ఎంతమందికి అనుభవాలు ఉన్నాయి? అదేంటంటే, ఎంత ఎక్కువ నేను ప్రేమిస్తానో వాళ్ళు దూరం అవుతారని. నేను ఒక మనిషిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తానో వాళ్ళు నాకు దూరం అవుతారని అనుభవం ఎంతమందికి ఉంది? నిజముగా ప్రతిష్టముగా చెప్పండి నాకు. దాదాపుగా అందరికీ
ఎందుకంటే నేను ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళు నా సొత్తు అనుకుంటా. అందరికి అర్థమవుతుందా? యూత్ అండ్ పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. హల్లెలూయా. ఎవరైతే నా సొత్తు అని నేను అనుకుంటానో వాళ్ళు ఏమవుతుంటారు? ఎవరైతే ఇది దేవుని సొత్తు నాది కాదనుకుంటారో వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళ హార్ట్స్ దగ్గర ఉంటాయంట, ఫ్లెష్ కాదు. ఎంత దూరం ఉన్నా వాళ్ళ హార్ట్లో మీరు ఉంటారు. దట్స్ డిఫరెన్స్. కానీ చాలామంది ఏంటి, శరీరంగా దగ్గరగా ఉన్నారు, అప్పుడే నిజంగా ప్రేమ ఉన్నట్టు అని అనుకుంటారండి. అది అబద్ధం. దట్స్ కమ్ ఫ్రమ్ సైట్. హల్లెలూయా. యేసు ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? చెప్పండి. శరీరకంగా, ఆత్మీయంగా శరీరమే లేదు ఆయనకి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? నీలోనే ఉన్నాడు, నీ దగ్గరలో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. బికాస్ ఈస్ లవింగ్ యూ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఉండి నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. అలా ప్రతి మనిషి ప్రేమను పొందుకోవాలంటే నీ సొత్తు అని అనుకోకుండా వాళ్ళంతా దేవుని సొత్తు అనుకున్నప్పుడల్లా లవ్ కమ్ ఫ్రమ్ లవ్ కాంకర్స్ యూ. దేవాది దేవుని యొక్క ప్రేమ శాశ్వతముగా నీలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? సో దయచేసి అంటే నేను ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నానో వాళ్ళంతా దూరం వెళ్ళిపోతున్నారు అనుకోకండి. ఈరోజు మీ మర్మం తెలిసింది అనుకుంటున్నాను. హల్లెలూయా. చాలా ప్రేమిస్తాం. 3 కొడుకులు ఉంటే ఒకరిని ఎక్కువ ప్రేమిస్తాం, ఇద్దరిని చాలా చండాలంగా ప్రేమిస్తాం. ఆ ఒక్కడే తంతాడు తల్లిని, ఇద్దరు ఆ తల్లిని కాపాడుతారు. ఎందుకు ఇది అందరి అదే బాబత్. దాని నుంచే మనం అందరం వచ్చాం. ప్రపంచంలో జరుగుతుంది ఇది, భారతదేశంలో మాత్రమే కాదు, అన్ని రంగాలలో అన్ని దేశాల్లో జరుగుతాయి. ఇద్దరుంటే ఒకరిని ఎక్కువ ప్రేమిస్తాం, ఒకరిని తక్కువ ప్రేమిస్తాం. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో అరే నువ్వు నా సొత్తు అనుకుంటాం కాబట్టి వర్తంతాడు. నువ్వు నా కొడుకుగా పుట్టావు కానీ ఏ ప్రయోగం లేదురా నీతో, నీ వేస్ట్ రా నువ్వు, నేను ప్రేమించలేను అంటాడు. చూసావా? అది అంటే అర్థం ఏంటి? నువ్వు నా సొత్తు కాదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దేవుని సొత్తుగా వెళ్ళిపోతారు. సో వాళ్ళు వాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషిని తిరస్కరించకండి, బాధ్యతతో వహించండి. దేవుని ప్రేమ వాళ్ళకి చూపించండి. రిసీవ్ చేసుకోకపోతే నో ప్రాబ్లం. ఎవరినో బట్టి మనం మారాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నువ్వు అలానే ఉండు. హల్లెలూయా. ఒకరు నీకన్నా గొప్ప వాళ్ళు అవుతున్నారంటే వాళ్ళని చూసి అరే అంత గొప్ప వాళ్ళుగా నేను కూడా అవ్వాలరా అనకండి. నీకన్నా తక్కువ స్థాయిలో ఉండేదాన్ని బట్టి చూసి అరే వాళ్ళకన్నా నేను మంచి స్థాయిలో ఉన్నా, థ్యాంక్ యూ జీసస్ అని కూడా అనకండి. నీ స్థాయి నీకే ఉంది, నీ స్థాయి నీకే ఉంది. దేవుడు పెంచాలన్నా ఆ స్థాయిని తగ్గించాలన్నా నీ చేతిలో లేదు. ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు గట్టిగానండి ఈ మాట ఎల్లప్పుడూ మీరు మనసులో స్మరిస్తూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి. సైతానుడు మీ దగ్గరికి రాడండి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, సాతానుడు 100% రాలేడు. వాడు కనులు మూసుకొని పోతాయి ఎప్పుడైతే నేను దేవుని సొత్తు అంటాను. నా పిల్లలు దేవుని సొత్తు, నా ఆస్తి దేవుడిచ్చినది, నా ఆస్తి దేవుని సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? నేను దేవుని కోసం చేయాల్సిన పని చేస్తూ ఉంటాను. నా ఆస్తిలో కొద్ది భాగం నేను దేవునికి ఇస్తూ ఉంటాను. ఎందుకంటే అది నీదే కదయ్యా. ఓవర్ యాక్షన్ చేయొద్దు. కొంతమంది ఎట్లా చేస్తారంటే 1,00,000 రూపాయల్లో 50,000 60,000 దేవునికి ఇస్తాం. ఇచ్చి నేను ఇచ్చానంట. నువ్వు ఇచ్చావా? దేవుడు నీకు ఇచ్చాడా? నువ్వు ఇచ్చావా అన్నప్పుడు సాతానుడు వస్తాడు. ఎందుకంటే నా డబ్బు అంటే అది నా సొత్తు. నేను ఇచ్చిన దేవునికి కానుక 60,000 ఏవైతున్నాయో నా సొత్తు అనుకుంటావు కాబట్టి మిగతా 40,000 సాతాను కూడా అటాక్ చేస్తాడు. ఇచ్చిన వాడిని నేను కాదయ్యా, నువ్వు ఇచ్చి నువ్వే తీసుకున్నావు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అంటే నీ మనసులోనే ఉన్న ఆలోచనలు బట్టే సాతానుడు ప్రవేశిస్తాడండి. ఈరోజు నీ మానసిక స్థితిలో ఉన్న అనేకమైన తప్పుడు మార్గాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో అవన్నీ మూసుకొని పోబోతున్నాయండి. దోస్ ఆర్ ద క్లోజ్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ బిగ్గరగానండి, నేను దేవుని, మళ్ళీ అనండి ఒకసారి, నా తల్లి దేవుని సొత్తు, నా పిల్లలు దేవుని సొత్తు, నా తండ్రి దేవుని సొత్తు, నా సహోదరులు దేవుని సొత్తు, నా సహోదరులు దేవుని సొత్తు. ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ప్రవర్తించినట్లయితే సాతానుడు మిమ్మల్ని ముట్టడు. రోగ విషయంలో, ఆర్థిక విషయంలో, బలము విషయంలో, బలహీనత విషయంలో సాతానుడు అస్సలకి మీ దగ్గరికి రావద్దంటే నువ్వు దేవుని సొత్తు. ఇది బలంగా పెట్టుకోండి. ఎంత బలంగా పెట్టుకుంటావో సాతానుడు అంత బలహీనుడు అయిపోతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని అనుకున్న మన తల్లి, అయ్యా నీ సొత్తు. అన్న అనుకుంది సామ్యుల గురించి, అయ్యా నీ సొత్తు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు తల్లి గురించి మాట్లాడుతూ
వాళ్ళ తల్లిని అన్నాడు, నీ సొత్తు యేసయ్యా, నీ సొత్తు దేవా అన్నాడు. సో దేవుడు ఆ తల్లిని దీవిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది మనమే, అజ్ఞానం ఉండడం వల్ల. ఈరోజు రైట్ వేలో ఇన్ఫర్మేషన్ మీకు అందింది కాబట్టి సాతానుడు ఈరోజు నుంచి మిమ్మల్ని అటాక్ చేయడండి. బై ప్రొఫెసీ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచించండి మీ కూతుళ్ళ మీద, మీ కుమారుల మీద, నువ్వు దేవునివి సొత్తు అని, నువ్వు దేవుని సొత్తు అని. మీ తల్లి మీద ప్రవచించు, దేవుని సొత్తు. తండ్రి మీద ప్రవచించు, దేవుని సొత్తు. అంతేగాని వ్యతిరేకముగా మీరు ప్రవచించకుండానట్లు మీ నోళ్ళు ఖచ్చితంగా బంధించబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎంతమందికి అర్థమైందండి? సో అప్పచెప్పడంలో ఇంత అర్థం ఉంది. సో దయచేసి దేవుని నియమము చొప్పున మనం బ్రతికినట్లయితే ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం అనుభవిస్తూ, ప్రజలకి చూపిస్తూ, అనేక ప్రజలకు అర్థవంతమయ్యేలాగా నీ బ్రతుకుని, నీ జీవితాన్ని దేవుని నిలబెడతాడండి. ఈ సంవత్సరము అలాంటి పునాది పైన స్థిరమైన నీ జీవితం దేవుని నిలబెట్టును గాక. ఆమేన్. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక మంచి శాలరీ కలిగిన ఉద్యోగం వచ్చినప్పుడు, యేసయ్యా నువ్వు నాకు మంచి శాలరీ కలిగిన ఉద్యోగం ఇచ్చావు, ₹1,00,000 నెలకి ఇచ్చారయ్యా, అది నాది అన్నావా? ఈరోజు దేవుడు ఇచ్చినాడేమో, రేపు సాతానుడు వస్తాడు. ఇచ్చినట్టు ఇచ్చి తీసుకొని పోయావేంది యేసయ్యా? అది తప్పు మాట, 100% తప్పు. యోబు అంటాడు, ఇచ్చినావు తీసుకొని, ఆయన ఏం తీసుకొని పోలేదు, ఇది తప్పు మాట. యెహోవా ఇచ్చాను, యెహోవా 100% తప్పు. అది దేవుడు తీసుకొని పోయాడా వాళ్ళ కుటుంబాలన్నిటినీ? తప్పు. సాతాను తీసుకొని పోయాడు. అలో చేసింది ఎవరు? యోబు. ప్రతిరోజు ప్రార్థన చేసి, ప్రార్థనే నాకు బలం, ఈ ప్రార్థనే మా కుటుంబీకులకు బలం, ఈ ప్రార్థనే మా కుమారులను రక్షిస్తుంది అన్నప్పుడు మరి దేవుడు ఏం చేయాలి? అన్ని ప్రార్థన అయినప్పుడు. సో నీ విశ్వాసం నీ ప్రార్థన మీద కాదు, నీ విశ్వాసం వాక్యం మీద కాదు, నీ విశ్వాసం దేవుని మీద, ఆయన చెప్తున్న వాగ్దానం మీద, ఆయన నుండి కలగజేయబడుతున్న వాక్యం మీదనే మీ ఫెయిత్ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా సాతానుడు మిమ్మల్ని ముట్టడు, తాకడు. ఆయన కనుదృష్టి మొత్తం కూడా బంధించబడి, ఒక వాక్యం ఉంటుంది, మన మనోనేత్రాలు మూసుకొని పోయినాయంట. అంటే ఎందుకంటే దేవుని చూడకుండా. కానీ నేను ప్రవచిస్తుంది ఏంటంటే సాతాను యొక్క మనోనేత్రాలు మూసుకొని పోయాయండి, మిమ్మల్ని చూడకుండా. I reverse the word of the Lord for the glory of Father. Hallelujah. Strengthen అవ్వండి, ఓకే? ఎందుకంటే violence is coming. మీ ఆస్తిని సర్వనాశనం చేసే యుద్ధాలు జరుగుతాయి. మీరు ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించినా అదొకరోజు ఖచ్చితంగా ఎవరో చేతులు వెళ్ళాల్సిందే. నేను బరాబర్ చెప్తున్నా. లేదు నా చేతిలో ఉంటాయంటే నువ్వు దేవుని సొత్తు కావు. ఎందుకంటే రానున్న రోజుల్లో అలాంటి పరిణామాలు జరగబోతున్నాయి కనుక నేను ముందే మీకు వివరణ ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియకుండానే ఆస్తులు ధనాధాన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడ పోతున్నాయో అర్థం కాదు. అంత సైన్స్, అంత టెక్నికల్ థింగ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యి అనేక విషయాలు కూడా దాని మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అజ్ఞానంలోకి వెళ్తారు. ద గ్రేస్ ఆఫ్ ద ఫాదర్, ఈ సంఘములో దేవుడు నియమించిన జ్ఞానాన్ని బట్టి అందరూ కూడా సేఫ్లో ఉన్నారని నేను ప్రకటిస్తున్నానండి. బై పవర్, బై ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైంది కదా? ఎవరు మనం అంతా? ఎవరి సొత్తు? ఆయన సొత్తు అని ఎలా అనగలుగుతామంటే ఏం చేశాడు? ఆయన ప్రాణమే పెట్టాడంట ఈ భూలోకానికి. లేకపోతే ఆయన ప్రాణం పెట్టకపోతే మనం ఎవరి సొత్తు అంటే లోకం సొత్తు అవుతాం. కానీ లోకం దగ్గరికి వచ్చేసి ప్రభు ఏం చేశాడు? లోకంతో మాట్లాడుతున్నాడు కదా, నేను నా ప్రాణాన్ని పెట్టా, లోకమా నీ చేతి నుంచి నా బిడ్డలను విడిచిపెట్టు. అప్పుడు మనం అందరం లోకం నుంచి బయటకు వచ్చేస్తాం. అప్పుడు లోకం ఊకుంటుందా? మిమ్మల్ని హింసిస్తుంది, ద్వేషిస్తుంది, తిరస్కరిస్తుంది, గొడవాడుతుంది, అనేక పర్యాయములు చంపేసేలాగా చేస్తుంది. ఎందుకంటే అది దట్స్ కామన్, బికాజ్ యూ కేమ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈరోజు మీరు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా మీరు నిర్ణయించబడ్డారు కనుక దేవాది దేవుడు ఈ వాగ్దానం సంబంధమైన వాక్యము మీ అందరిలో స్థిరపరిచి ప్రత్యక్షపరచబడును గాక.